మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం గురుగారు. నమస్కారం మా మహాలక్ష్మి. ఇక వృశ్చికం ఎలా ఉండబోతుంది ఈ జాతకులకి? వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు మనందరం నమస్కారం చేద్దాం. అసలు వృశ్చిక రాశి వారి జాతకాలమ్మా మే నెలలో ఊర్లు నెలల్లో ఎవ్వరు ఏ వృశ్చిక రాశి వాళ్ళు ఇళ్ళలో ఉండరు, తాళాలు వేసేయడం క్యాబ్లు వెళ్ళిపోవడం. అందరూ చెన్నై వెళ్ళిపోతారమ్మా. చెన్నై కూతుర్లు ఇద్దరు చెన్నైలో చదువుతున్నారు, మా కొడుకులు చెన్నైలో చదువుతున్నారు. మాక్సిమం వృశ్చిక రాశి వాళ్ళంతా కూడా చెన్నైలో సెటిల్ అయిపోతారు. ఎలాగా సెటిల్ అంటే తిరగడానికి ఈ మే నెలంతా కూడా. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మే 14 దాటిన తర్వాత సప్తమంలో ఉన్నటువంటి గురుబలం తగ్గి మిథున రాశిలో ప్రవేశం చేస్తాడు. వీళ్ళు మే 18 నుంచి వీళ్ళంతా కూడా అక్టోబర్ 18 వరకు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వద్దంటే అప్పులు వచ్చేస్తాయమ్మా. తెగ తీసేసుకోవచ్చు అప్పులు. వీళ్ళు తీసేసుకొని ఇల్లు కట్టుకోవచ్చు, లేకపోతే చక్కగా కొత్త బిజినెస్లు అవన్నీ స్టార్ట్ చేసి తర్వాత నెమ్మదిగా అప్పుల సంగతి తర్వాత చూడొచ్చు. వీళ్ళు ముందైతే డేర్ చేసేయాల. తర్వాత ప్రతి చిన్నదానికి కూడా వీళ్ళు భయపడతా ఉంటారు. ఎస్కేప్, పారిపోవాలి, తప్పించుకోవాలా, ఎందుకు వచ్చింది చుట్టాలంతా ఇలా అంటున్నారు అలా అంటున్నారు అని అనుకుంటారు. ఎస్కేపింగ్. ఈ వృశ్చిక రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు కర్కాటక రాశిలో నేచపట్టి ఉన్నాడు. మొత్తం అన్ని రాశులని కరిచిపడద్దు, కానీ కుక్క ఈ వృశ్చిక రాశి వాళ్ళ దగ్గరికి వచ్చి తోక ఒప్పుకుంటూ దగ్గరికి వచ్చి ఉంటుంది అనమాట. అది స్పెషల్. తర్వాత ఈ వృశ్చిక రాశి వారికి ఈ అర్ధాష్టమ రాహువు మే 29, 2025 నుంచి ప్రారంభమవుతున్నాడు. కాబట్టి అప్పుడు కొంచెం మెంటల్ టెన్షన్ ఫీల్ అవుతారు. అలాగే పంచమంలో ఉన్నటువంటి బుధ, శుక్ర, శని గ్రహాలు వీళ్ళు పంచమంలో ఉంటారు. దానివల్ల కుటుంబంలో పిల్లల దగ్గర నుంచి వీళ్ళకి పిల్లలు రాక్షసులు అయిపోతారు అనమాట. పిల్ల రాక్షసుల నుంచి వీళ్ళు బాధ భరించలేక వీళ్ళు తీసుకెళ్లి హాస్టల్లో పడేస్తూ ఉంటారు, లేదా చుట్టాలు ఇళ్లలో వదిలేస్తారు. వీళ్ళు ఏదో పాపం తల్లిదండ్రులు ఏదో బండి కొనుక్కున్నారనుకో, నాన్న నాకు ఇస్తావా బా అంటారు. పాపం వాళ్ళు ఇస్తే వాడు తిన్నం ఉండకుండా ఇద్దరినో ముగ్గురినో ఎక్కించుకుంటాడు. తీసుకెళ్ళి ఎక్కడో గుద్దేయడమో లేకపోతే ముగ్గురు ట్రిపుల్స్ వెళ్ళడమో చూసి పోలీసు వాళ్ళు పట్టుకుని, అరే నీకు ఎవడరా బండి ఇచ్చాడు, నీకు ఆర్సీ లేదు, లైసెన్స్ లేదు, ఎవడరా ఇచ్చాడు మా నాన్న అంటే వాళ్ళ నాన్న పోలీస్ స్టేషన్కి పిలిచి నీకు బుద్ధి లేదు రాని కొడుకుల కోసం తిట్లు తండ్రికి, తండ్రి మీద కేసు పెట్టడం. అలాగే స్కూల్లో హాస్టల్లో వేస్తాడు, బాధ భరించలేవని హాస్టల్ బకెట్ ఎరగొట్టేస్తాడు. ఎందుకని వార్డెన్ వేధిస్తారు పిల్లలు వార్డెన్ని. వృశ్చిక రాశి వాళ్ళు మొన్న మా కాలేజీలో ఏం చేశారంటే వాటర్ బాటిల్ దాచేశారు ఆవిడ. అప్పుడు ఆ వార్డెన్ ఏమంటుంది, ఇదిగో వాటర్ బాటిల్ ఎవరు తీసారో మర్యాదగా పెట్టేసేయండి, లేకపోతే కెమెరాలు తీసి తర్వాత మీ మీద కేసు పెడతాను. ఈ విధంగా కెమెరా మళ్ళీ ఆవిడ ఫోన్ చేయడం, మీ అబ్బాయి మా వాటర్ బాటిల్ దాచేసాడండి, మీ అమ్మాయి మా బకెట్ ఎరగొట్టేసిందండి. ఈ విధంగా పిల్లల వల్ల తల్లిదండ్రులకి చిరాకు వచ్చేస్తుంది. ఇదైతే ఈ బాధ భరించలేక ఈ వృశ్చిక రాశి వాళ్ళంతా కూడా మెరీనా బీచ్కి వెళ్ళిపోతారనమాట. అంతా మెడ్రాస్ వెళ్ళిపోతారమ్మా. తర్వాత రైతులు, వాళ్ళ పరిస్థితి బాగుండలేదు. చేసినటువంటి అప్పులు తర్వాత కొద్దిగా తీర్చుకునేటటువంటి అవకాశం ఉంది. వ్యవసాయంలో సాంప్రదాయబద్ధమైనటువంటి పంటలు వేస్తారు. మరి అక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారు, చదువుకున్న అగ్రికల్చర్ ఆఫీసర్ని మీరు అడగాలి కదా. వీళ్ళు అడగకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వేస్తే మరి లాస్ రాకపోతే ఏమొస్తుంది? అసలే కమిషన్ నిధులు రాబందుల్లా కాసు కూర్చుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళది. పాపం రైతు కష్టపడతాడు, కస్టమర్కి ఇస్తే డబ్బులు వస్తాయి. ఈ విధంగా ఈ రైతు చేసినటువంటి అప్పులు తీర్చలేకపోతాడు. ఇకపోతే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒకానొక సమయంలో వీళ్ళు పాత లవర్స్ ఉంటారు. వీళ్ళు డబ్బులు బాగా వస్తున్నప్పుడు వాళ్ళందరికీ బాగా ఇచ్చేసి ఏదేదో చేసుకున్నారు. వీళ్ళు అక్రమ సంబంధాలు ఇవి అవి ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట. స్టూడెంట్స్ అయితే చదువుకున్నప్పుడు వీళ్ళ బాబు గారు సొమ్ములాగా తండ్రి దొబ్బేసి ఈడు కుర్రగాడు, తల్లి జేబులో డబ్బులు దొబ్బేసి ఆ అమ్మాయి, ఇద్దరు కలిసి పఫ్లు కాఫీ షాపులు చదువుకోవడానికి కాఫీ షాపులు వెళ్ళి కాఫీ షాపులు చదువులట. యుఎస్ స్ట్రాటజీ మారిపోయింది. లివింగ్ ఇన్ రిలేషన్స్ ఏమన్నా అంటే తోలు తీసేక. ఈ విధంగా పిల్లలంతా ఇలా చేసేయడం వల్ల
ఇప్పుడు ఆ పాతల వాళ్ళందరూ శుక్రుడు రాహుతో కలిసాడమ్మా, వచ్చేసి ఇంట్లో కూర్చుంటారు. ఇంట్లో కూర్చుని వాళ్ళకి ఇక ఆ టెన్షన్కి భార్య ఊరుకోదు కదా. అందువలన ఇటు రకరకాల మానసిక అశాంతి అనేటటువంటిది ఈ వృశ్చిక రాశి వాళ్ళకి 14 వరకు పర్లేదు, వీళ్ళు ప్రశాంతంగా ఉండొచ్చు. 14 తర్వాత ఇంకా జింతాత ఆ విధంగా ఈ యొక్క శని రాహు గ్రహాలు ఉంటారు. దీనికి మన వాళ్ళు రెడీ అయిపోయి ఉన్నారులే. వృశ్చిక రాశి వాళ్ళు కూడా దానికి సంబంధించినటువంటి తెలివితేటల్ని ఈ కుజగ్రహం తర్వాత మిగతా గ్రహాలన్నీ కూడా రెడీ చేసి పెడతాయి. ఆ విధంగా ఉంటుందమ్మా. పరిష్కారాలు అంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఎన్ని ఉన్నాయంటే బాధలు, మొత్తం ప్రపంచంలో ఉన్న బాధలన్నీ వీళ్ళకే ఉన్నాయి. అందువల్ల శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాలు పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. రాహు జపం చేయాలి, రాహు స్తోత్రాలు చదవాలి, రాహు కిలోంపావు మినుములు నావుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటల 5 నిమిషాలకు వాళ్ళ దానం చేసుకోవాలా. ఏదో 1 సున్నుండ 2 సున్నుండలు కుదరదమ్మా. మొత్తం క్యాన్ నిండా సున్నుండలు తయారు చేసి పేదోడు ఎక్కడున్నాడో ఎత్తుక్కోవాలి. వీళ్ళు ఎత్తుక్కొని వెళ్ళి పంచాలా, అంతేగాని పేదోళ్ళు ఇళ్ళ దగ్గరకు రారు. ఇప్పుడు ఇలా ఎక్కడ ఎత్తుకుతామండి పేదోడు, మళ్ళీ కరెక్ట్ పేదోడికే ఇవ్వాలా. ఆ విధంగా వీళ్ళు పేదవాళ్ళకి కనుక ఈ యొక్క సున్నుండల దానం చేసుకుంటే వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారమ్మా వీళ్ళంతా కూడా. చాలా చక్కగా ఉంది గురువు, పరిష్కారం కూడా బాగుంది. నమస్కారం. నమస్కారం.